स्त्रयाम्यतः मुष्कयोरदधात्सवम् कामस्य तृप्तिमानन्दम् तस्याग्ने भाजयेहमान् मोदप्रमोदानन्दः मुष्कयोर्निहितस्सवः श्रुत्वेव कामस्य द्रुप्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागोद्यम् वाचः सत्यमधीमहे वसूनां रूपमन्नस्य यशस्रे श्रयतां मये यथाहमस्यादभग्गस्त्रियै पुमानो यथा स्त्री द्रुप्यति मुगुंसि प्रिये प्रियाम् एवं भगस्य द्रुप्याणि यज्ञस्य काम्यः प्रियः तदा मेत्यज्ञर्वदति तथेति वाजुराहदत् अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणां प्रजामेकामः समृध्यताम् पशवो मेकामः समृध्यताम् यज्ञो मेकामः समृध्यताम् कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युताम् दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगीशयां कन्यां स्वलङ्कृतां साध्वीं सुधीराय सुमेधसे प्रियतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदापतिः చక్కగా కళ్యాణోత్సవంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం చక్కగా స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేసుకున్నటువంటి వాడు. అందుకని ఎప్పుడైనా సరే కన్యాదానం చేయాలంటే సాలంకృత కన్యాదానం చేయమంటారు. సా అలంకృత సర్వ ఆభరణాలతో అలంకృతమైనటువంటి కన్యను మాత్రమే కూడినటువంటి జానకమ్మని స్వామివారికి చక్కగా కన్యాదానం చేసినటువంటి కూడా వీక్షించండి, తరించండి. అద్భుతమైనటువంటి కీర్తన నెలమూడు శోభనాలు నీకు అతనికి తగున. Thank you.
सुवर्णरजतस्रजां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह जातवेदो लक्ष्मीर्मनपगामिनीं देवीमुपक्वये श्रीर्मादेवेति सदा स्मितां हिरण्यप्राकारामार्त्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ते स्थितां पद्मवर्णान्तामिहमदेमहे रूपमन्नस्य मयश्रेषयतां यतः तमेन प्रजाभूता महि सम्भवकर्तमा वादय मे कुले मातरं पद्ममालिनी श्रुयन्तु दिक्तानि दिक्लेतवसमे गृहे मातरं क्षयं वादय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां निष्करणीं यष्टिं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आवह जातवेदो लक्ष्मीर्मनुपगामिनी यस्यां हिरण्यं प्रबोधङ्गावो दास्यो स्वान्विन्देयं पुरुषाणः प्रिये पद्मिनि पद्म हस्ते पद्मालये पद्मदलाय दाक्षे प्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं मयि सन्निधत्स्व जातश्रियः निर्याय श्रियं वजोज ऋतुभ्यो ददाति दत्तमायन् भवन्तु सत्यादविधामि तद्रो महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् స్వామివారి యొక్క వైవాహికోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కూడా మాంగళ్య ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి వారు నిర్వర్తించినటువంటి వారు ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా మంగళసూత్ర ధారణ కోసం అని చెప్పేసి ముందుగా గర్భాలయంలో ఉండేటువంటి అమ్మవారికి మాంగళ్య ధారణం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉత్సవమూర్తులు కూడా మంగళసూత్రాన్ని ధరింపజేస్తూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా వీక్షిద్దాం. దయచేసి ఇక్కడ కూర్చొని చూడండి. ప్రశాంతంగా అమ్మవారు చక్కగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటున్నటువంటిది బాగా చూపిస్తారు ఇక్కడి నుంచి. కాబట్టి చక్కగా మంగళ వాయిద్యం వాడు చక్కగా కళ్యాణోత్సవంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే ఈ మాంగళ్య
హస్తే గురుదా సీతా సావిత్రి మమ జీవన హేతునా కంఠే రత్నామి సుమగే నక్షత్రం భువనత్రయం మాంగళ్యకారణ ముహూర్తస్ముహూర్తస్తు అత్యంతానుకూల్యదామననిత్యస్తు విజ్ఞానవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్సహజం పురస్కారో యజ్ఞమగ్రం పదముంజసుప్రం యజ్ఞావవేదో పరమస్తు తేజః రామచంద్ర గోవింద స్వామి వారికి కూడా యజ్ఞోపవీతాన్ని ధరింపజేసినటువంటి వారు ఆచార్య స్వామి వారు చక్కగా శుభముహూర్త సమయం తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా చక్కగా మంగళ నీరాజనాన్ని సమర్పిస్తున్నటువంటి వారు ఆచార్య స్వామి వారు. మంగళం సార్వభౌమాయ మంగళం రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పరిభాషాయ భవ్యరూపాయ మంగళం చిత్రకూట విహారిణే సర్వమంగళాయ మంగళం గోవింద చక్కగా కళ్యాణోత్సవంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం మాంగళ్యధారణ అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నటువంటి వారు. మంగళ సూత్రము, మంగళము అంటే శుభాన్ని ఇచ్చేది అని అర్థం, సూత్రము అంటే తాడు అని అర్థం, శుభాన్ని ఇచ్చేటువంటి తాడు. మరి కింద రెండు బిళ్ళలుగా ఉన్నాయి కదా, వాటిని ఏమంటారో తెలుసా? ఏమంటారు వాటిని? అందరూ కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, కట్టిన వాళ్ళు ఉన్నారు. అవి ఏమిటో తెలియకుండా కట్టించుకున్నారు, కట్టేశారు. ఏమిటవి? శతమానములు అంటారు, పక్క నుంచి వినిపించి. కాబట్టి యథార్థానికి వాటి పేర్లు ఏమిటయ్యా అంటే శతమానములు అంటారు. ఆ శతమానములని ఒకటి పుట్టినింటి వారు చేయిస్తారు, రెండు మెట్టినింటి వారు చేయిస్తారు. చక్కగా ఒకటి పుట్టినింటి యొక్క గౌరవాన్ని ఏమాత్రమూ తగ్గకుండా మరొక పక్క మెట్టినింటి గౌరవాన్ని పెంచుకుంటూ చక్కగా కలగాలి అంటే ఎవరి యొక్క అనుగ్రహం ఉండాలి? వివాహం అయిన వెంటనే ఆ ఆడపిల్లకి ఎవరికి పూజ చేయిస్తారు? ముందుగా ఎవరు పూజ చేస్తుంది? గౌరీ పూజ చేస్తుంది. గౌరీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మంచి సంతానం కలిగేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా సంతానం పుడితే సరిపోయిందా? వీళ్ళని పోషించాలంటే ఏం కావాలి? లక్ష్మీదేవి కావాలి. అందుకనే శతమానంలో ఒక దానిలోకి గౌరీదేవిని ఆవాహన చేస్తారు, మరొక దాని యందు లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. చక్కగా ఇద్దరిని ఆవాహన చేసి దానితో చక్కగా పసుపు కుంకాలతో అలంకృతం చేసి శ్రీ సూక్తంతో అమ్మవారిని ప్రార్థించి చక్కగా వరుడు ఆ వధు యొక్క కంఠసీమలో అలంకృతం చేస్తాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. చక్కగా ఈ త్రాడుని నీ మెడలో కడుతున్నా నువ్వు నేను కలిసి 100 సంవత్సరముల పాటు జీవితాన్ని చేసి మన వంశాన్ని వృద్ధిలోకి తీసుకుని వెళ్ళి చక్కగా మన జీవితాన్ని పండించుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ స్వామివారు అమ్మవారి యొక్క కంఠసీమ యందు అలంకృతం చేస్తాడు. మంత్రం మారుతుంది. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా. ఈ లోకాల్ని మొత్తం కూడా రక్షించడం కోసం అని చెప్పేసి ఆ కోదండరామస్వామి వారి యొక్క పక్కన ఆ జానకమ్మ చేరటం కోసం అని చెప్పేసి మాంగళ్య ధారణం జరిగి ఉన్నటువంటిది. అందుకనే మంగళసూత్రం ఎప్పుడు కూడా నిరంతరం కూడా పసుపు కుంకాలతో అలంకృతమై ఉండాలి. కానీ ఇవాళ మన దరిద్రం ఏమిటాయి అంటే దరిద్రాన్ని మొత్తం దాన్నే పెడతారు. ఏమిటది? పిన్నిస్సులు, చంపిన్లు, ఇవన్నీ దేంతో తయారవుతాయి? దేంతో? ఇనుముతో. ఇనుముకు అధిష్టాన దేవత ఎవరో తెలుసా? శనిదేవుని యొక్క భార్య జ్యేష్ఠాదేవి. ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి అక్కడ కూర్చుంటుందో లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైందమ్మా? అందుకని మనం చేసుకునే స్వయంకృతాపరం మా దగ్గరకు వచ్చి మా మధ్య దాంపత్యం బాగుండటం లేదండి, మా ఇంట్లో ఐశ్వర్యం నిలబడట్లేదండి, మా పిల్లలు మేము చెప్పిన మాట వినట్లేదండి. ఎందుకంటుంది? మనం చేసుకున్న స్వయంకృతాపరాధమే. జ్యేష్ఠాదేవిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని మెళ్ళలో కూడా వేసుకుని మా ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే ఎలా ఉంటుంది? అందుకని ఎప్పుడూ కూడా చక్కగా పసుపు కుంకాలతో అలంకృతమై ఉండాలి. ప్రొద్దున్నే లేవగానే ఏదో అక్కర్లా
ఒక్కసారి మీ మెడలో ఉండేటువంటి మంగళసూత్ర దర్శనం చేస్తే కాంచీపురంలో కామాక్షి పరదేవతల దర్శనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందటండి. కొల్హాపూర్లో మహాలక్ష్మి దర్శనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మెడలో ఉండేటువంటి మాంగళ్య దర్శనం చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఒక్కసారి ఈ కంఠసీమయందు అలంకృతమైనటువంటిది ఆ యొక్క మంగళసూత్రము. మంగళసూత్రము ఆభరణము కాదు, అది అమ్మవారి యొక్క అనుగ్రహం. మన ఇంట్లో 10 సవర్ల బంగారం అదనంగా ఉంటే 4 రకాల గాజులు చేయించుకుంటాం, 2 రకాల వంకీలు చేయించుకుంటాం, ఇంకా ఉంటే 4 రకాల వడ్డాణాలు కూడా చేయించుకుంటాం. అంతేగాని 4 సెట్లు మంగళసూత్రాలు చేయించుకుని ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదా. అది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల రావాలి కానీ అది ఆభరణము కాదు. ఏమిటది? కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం. చాలా మంది అడుగుతుంటారు, మా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి అవుతుందండి, మా అమ్మాయి మెడలో ఎప్పుడు మంగళసూత్రం వస్తుందని చెప్పేసి అడుగుతారు. ఇవాళ మంగళసూత్రం ఏమైంది? అలంకార ప్రాయమైంది. దాన్ని తీసి పక్కన పెడుతున్నటువంటి అది ఆభరణము కాదు. ఒక్కసారి ఈ కంఠసీమయందు
बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः देवानो अध्या स्वस्तये वैश्वानरो वसुरग्ने स्वस्तये देव अवन्द्रभव स्वस्तये स्वस्ति नो रुद्रपात्रं वसः स्वस्ति मित्रावरुण स्वस्ति मध्ये रेवते स्वस्ति महेन्द्रस्याग्निश्च स्वस्ति नो आदिते कृते स्वस्ति बन्धामनुचरेम सूर्या चन्द्रमसा विवाह संगमे महे अनन्तार्क्षमरिष्ठनेमिं महद्भूतं वायसं देवतानां समच्च बृहद्य सोमार विमारुहेम जवाङ्गिरसङ्गयन् च स्वस्यात्रेयं मनसा चतार्क्ष्यं शरणं प्रपद्ये स्वस्तिकं वागेशवायन्नस्तु ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवेण विषामसे गोविन्दा गोविन्दा जय श्रीराम तलंब्राल
అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము అల్లదివో శ్రీహరివాసము పదివేలు చేతుల పడగలమయ అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు చేతుల పడగలమయ అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలపతిలో నగదు అది రూపమారుల కపరూపము వెంకటాచలపతిలో నగదు అది రూపమారుల కపరూపము అదివో నిత్య నివాసమఖిల గుణులకు అది చూడు అది నెప్పుడు అది చూడు అది నెప్పుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల చేతుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్యపరమరివు శ్రీ వెంకటాపతికి సిరులైనది భావిత్వ సకల సంపదలు సమధివా వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ భావిత్వ సకల సంపదలు సమధివా భావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల చేతుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 శ్రీనివాసము శ్రీహరివాసము శ్రీనివాసము శ్రీహరివాసము అదివో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత సంహార
సంవత్సరాలైంది. ఈ గ్రామంలో ఎంతోమంది ఇప్పటి వరకు పుట్టారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఎంతోమందికి దక్కనటువంటి భాగ్యము ఆ కోదండరామస్వామి వారు మనందరికీ అనుగ్రహించినటువంటి వారు. ఎందుకయ్యా అంటే ఇంతకాలం ఈ గ్రామంలో ధ్వజస్తంభం లేదు. కాబట్టి మొట్టమొదటిగా ధ్వజస్తంభం వెయ్యాలి అనేటువంటి సంకల్పము చేత ఇంత వైభవపేతమైనటువంటి కార్యక్రమం జరిగినటువంటిది. నాకు ఇతపూర్వం వేరే కార్యక్రమంలో వేరే చోట ప్రతిష్ఠ చేస్తూ ఉంటే మీ గ్రామస్తులు పరిచయమైనటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఈ గ్రామానికి నన్ను తీసుకుని వచ్చి, స్వామి ఇక్కడ మా గ్రామంలో రామాలయానికి ధ్వజస్తంభం వేయాలనుకుంటున్నామని సంకల్పంతో గ్రామస్తులను ఆహ్వానించినటువంటి వారు. వచ్చిన తర్వాత చూస్తే దేవాలయానికి ధ్వజస్తంభం వేయాలంటే వీళ్ళకు సంశయం ఏర్పడింది. ఏమిటయ్యా అంటే శిఖరం ఉంటేనే కానీ ధ్వజస్తంభం వేయకూడదు అంటున్నారండి, మరి శిఖరం పరిస్థితి ఏమిటి అని చెప్పేసి తీసుకొస్తే, అది సరే శిఖరం పెట్టుకుంటే ఉత్తమం, దానితో పాటుగా ధ్వజం కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వచ్చి చూస్తే ఆ గర్భాలయం చిన్నదిగా ఉంది. పైగా ఎప్పుడో కట్టింది కాబట్టి అది జీర్ణావస్థకు వచ్చింది. దానిపైన గోపురం వేస్తే అది నిలబడటం కష్టం కాబట్టి వీలైతే దేవాలయాన్ని జీర్ణం చేసుకోండి, తర్వాత చక్కగా కొత్త దేవాలయం నిర్మాణం చేసుకుంటే చాలా కాలం ఉంటుందనే సంకల్పం చెప్పేసరికి వీళ్ళకి ఒక్కసారిగా గుండెలు గుబేలమన్నారు. ఏమిటయ్యా అంటే ఉన్న దేవాలయం తీసేస్తే కొత్తది ఎలా కట్టాలని చెప్పేసి. కానీ నిజంగా రామచంద్రానుగ్రహం ఏమో కానీ చక్కగా ఎంతోమంది ముందుకొచ్చి డబ్బు రూపంగా మేము ఇస్తాము అన్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి వ్యక్తులు కావాలి. అందుకని భగవంత్ కార్యం చేయాలి అంటే ఆ కార్యము ఎవరి చేతుల మీదుగా జరగాలో స్వామి సంకల్పించుకుంటారు. నాకు చెప్పిన విషయం ఏమిటంటే ఎవరో రామకృష్ణ మఠం వాళ్ళు వచ్చి ముందుగా మీ దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటే మంచిది అని చెప్పేసి ఏదో భగవంతుడు ఆయన నోటితో పలికిస్తూ ఉంటే దాన్ని కార్యరూపం దాల్చడం కోసం అని చెప్పేసి గ్రామంలో ఇంకొకరు ఎంచుకోవాలి కదా. తర్వాత తెలిసిన విషయం ఏమిటయ్యా అంటే మీ గ్రామవాసి శ్రావణి గారి సంకల్పం ఏమిటయ్యా అంటే ధ్వజస్తంభం పెట్టడం కోసం ఏవైనా ప్రయత్నం చేద్దామని ఎంతో మందిని చక్కగా కూడదీసి చక్కగా మా వంతు సహకారాన్ని మేము అందిస్తామని చెప్పేసి తనకున్నటువంటి పరిచయం ఈ ఊరు ఆడపడి చేయనప్పటికీ కూడా తన పరిచయస్తుల నుంచి కొంత రొక్కాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ అందరినీ పోగు చేసి ఉత్సాహం కల్పించి ఇక్కడ గ్రామంలో చాలా మందిలో ఉత్సాహం వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా మంది మా వంతు మేమిస్తామని చెప్పేసి చక్కగా ధన రూపంగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది, వస్తు రూపంగా ఇచ్చిన వాళ్ళు మరికొంతమంది, సేవా రూపంగా చేసిన వాళ్ళు ఎంతో మంది. ఇక్కడ నాకు అంటే ప్రత్యేకంగా కొన్ని పేర్లు చెప్తే ఇబ్బంది, ఎందుకంటే నాకు చాలా పేర్లు ఇక్కడ తెలియదు. ఎందుకయ్యా అంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయాలని కాదు, నిజంగా చాలా మంది చాలా కష్టపడి ఇంత సమర్థవంతంగా ప్రొద్దున్నొచ్చి ఒక పెద్ద ఆయన అంటున్నారు, నిజంగా మన చుట్టుపక్కల గ్రామంలో ఇంత వైభవంగా ఎప్పుడు కార్యక్రమం మేము చూడలేదండి, చక్కగా ఎంతో వైభవంగా స్వామి కార్యం జరిగిందని చెప్పేసి ఎంతో మంది మా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి వారు సాక్షాత్ పెద్ద ఆయనే ఉన్నారు. చాలా వైభవంగా జరిగిందండి, చాలా గ్రామాలు మేము చూసాం కానీ మా గ్రామం కడు చిన్నదైనప్పటికీ కూడా ఇంత వైభవంగా కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఎంతో మంది స్త్రీమణులు వచ్చి నాకు చెప్పి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంతమంది యొక్క సేవా సంకల్ప పుణ్యఫలమేమో కానీ భగవదానుగ్రహం చేత ఈ కార్యక్రమం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయానుసారంగా వైఖానస ఆగమ శాస్త్ర విధానోక్తంగా నిర్వహించాలని చెప్పి స్వామి నిర్ణయించుకున్నాడేమో కానీ మాకెవరికి కూడా కొంచెం ముహూర్తాలు ప్రారంభమైనటువంటివి కాబట్టి అయినా సరే రావాలని సత్సంకల్పంతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే చక్కగా వేద పాఠశాలలో వైఖానసాగమ శాస్త్రాన్ని చక్కగా 8 సంవత్సరముల పాటు అధ్యయనం చేసి శ్రీవారి ఎన్నో కైంకర్యాల్లో పాలు పంచుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టులో కూడా ఎన్నో కళ్యాణోత్సవాల్లో సేవలు అందించుకునేటువంటి ఎంతో మంది ఆగమ పండితులు మన గ్రామానికి వచ్చి, ఎందుకయ్యా అంటే మేము రావాలి అంటే రాలేము, మమ్మల్ని శ్రీనివాసుడు పంపించాలి, అక్కడ కార్యక్రమం చెయ్యండి రా అని చెప్పేసి ఆయన సంకల్పించి ఆయన పంపిస్తే మేము రాగలం కానీ మా అంతటా మేము రావాలి అంటే వచ్చేటువంటి వాళ్ళం కాదు. అందుకని కోదండరామస్వామి గారి కార్యం చెయ్యాలని చెప్పేసి కలియుగ ప్రత్యేకమే వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఇవాళ మేము ఇలా ఉన్నాము అంటే, ఈ అన్నం తిన్నాము అంటే, మేము ఈ అక్షరం ఒక్క చెప్తున్నామంటే ఆయన మాకు పెట్టిన భిక్ష, మమ్మల్ని కూర్చోబెట్టి మాకు అన్నం పెట్టి ఈ వేద విద్యను మాకు అధ్యయనం చేయించినటువంటి వాడు మా స్వామివారు. కాబట్టి ఆ స్వామి ఆజ్ఞాపించి పంపిస్తే చక్కగా ఇంత వైభవమైనటువంటి కార్యక్రమం జరిగింది. కాబట్టి అంత ఆగమ పండితులకి ఇంత వైదికంగా చేసినటువంటి మనం ఏమి చూడడం తీర్చుకోవాలని చెప్పండి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మన గ్రామం తరఫున చక్కగా మన కరతాళ ధ్వనులతో వాళ్ళకి కృతజ్ఞతలు నమస్కరించాలి. అదేవిధంగా ఇక్కడ
ఇక్కడ ఇంకా చాలామంది ఒక ఆగమ పండితులే కాకుండా ఇక్కడ కొంతమంది చక్కటి మంగళ వాయిద్య బృందం వారు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ యొక్క పందిళ్ళు, చక్కగా వంట పాత్రలు కానీ వడ్డేవాళ్ళు, వడ్డించేటువంటి వాళ్ళు కాదు, వండేవాళ్ళు, వడ్డించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో చక్కగా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఇక్కడ ఏమిటంటే ఆడవాళ్ళు నిజంగా వాళ్ళు చేసినటువంటి సేవ నేను చూస్తూ ఉన్నాను గత 4 రోజులుగా. చక్కగా ఇంట్లో ఎన్నో కార్యములు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని మా గ్రామం, మా స్వామి అనేటువంటి భావనతో చక్కగా ఇంట్లో ఏ పని చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇంట్లో ఎలా గడుపుకున్నారో కానీ ఇక్కడికి వచ్చి ఎంతోమంది చక్కగా స్వామివారికి మేము కార్యక్రమం చేసి వెళ్ళిపోతే చక్కగా దీన్ని శుభ్రం చేయటం కానివ్వండి, మాకు ఏదైనా అవసరం ఉంటే గమ్మును తీసుకొచ్చి మాకు ఇవ్వటం కానీ చక్కగా అంత అద్భుతంగా సేవలు అందించినటువంటి ఆ మాతృమూర్తులకి మేము ఏమీ రుణం తీర్చుకోగలం. అదేవిధంగా మాతో పాటుగా 25 మంది దంపతులు దీక్షా స్వీకారం చేసి ఈ 3 రోజుల పాటు కూడా మా వంతు దీక్షని ఈ కార్యక్రమానికి అందిద్దామని చెప్పేసి చక్కగా ఇంతమంది యజమానులు కూర్చున్నటువంటి వారు అందరూ కూడా చక్కటి సంప్రదాయ దుస్తుల్లో, చాలా మంది కొంతమంది ఆడవాళ్ళు నా దగ్గరకు వచ్చి పరోక్షంగా అన్నటువంటి వాళ్ళు ఏమిటయ్యా అంటే, ఎప్పుడో మా ఆయన మేము పెళ్ళప్పుడు చూసేవండి పంచకట్టుకోవటం, చక్కగా మళ్ళీ ఇవాళ చూసేవండి, చక్కగా మా ఆయన చూస్తుంటే రాముణ్ణే చూసినట్టుందని చెప్పేసి భార్య అన్నటువంటి మాట. అంతకంటే కితాబ్ ఏం కావాలి చెప్పండి మగవాడికి? కాబట్టి ఎవడో పొగడటం కాదు, తన భార్యకి అంత ఆకర్షణీయంగా అనాలి. చక్కగా చూడండి, సంప్రదాయమైనటువంటి సౌందర్యము ఆ పంచకట్లో ఉండేటువంటిది. కాబట్టి చక్కటి సశాస్త్రీయమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి సంప్రదాయం ఏంటయ్యా అంటే, సంప్రదాయ వస్త్రధారంలో ఉన్నటువంటి సంప్రదాయమైనటువంటి సహజమైనటువంటి సౌందర్యాన్ని ఇస్తూ ఉంటుంది. చక్కగా ఆడవాళ్ళంతా కూడా చక్కటి పట్టు పీతాంబరములు కట్టుకుంటే మగవాళ్ళు చక్కగా పంచ కట్టుకున్నటువంటి వారు. విశేషించి ఇవాళ మనందరం కూడా కన్యాదాతలుగా ఉన్నాం కాబట్టి నిన్నటి రోజు మీతో చెప్పున్నటువంటి వాళ్ళు జుట్టు గురించి ఎప్పుడు కొప్పుముడి వేసుకోవాలి. చూడండి, ఇవాళ అందరూ కూడా పీటల మీద కూర్చున్న వాళ్ళంతా కూడా కన్యాదాతలుగా ఉండి కొప్పుముడి వేసుకుని చక్కగా మన జానకమ్మని ఆ కోదండరామస్వామి వారికి కన్యాదానం చేసినటువంటి వాళ్ళు. ఏ నియమాన పుణ్యఫలం. కాబట్టి రామచంద్ర ప్రభు మనల్ని అనుగ్రహించడం కోసం అని చెప్పేసి ఇంత వైభవపేతమైనటువంటి సదావకాశాన్ని మనందరికీ కూడా అందించినటువంటి వారు. మీ అందరికీ కూడా పేరు పేరున కలియుగ ప్రత్యేకదేమో ఆ శ్రీనివాసుడు, అదేవిధంగా మన కోదండరామస్వామి వారికి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి వాడు. ఈ కార్యక్రమానికి తుది మెరుగ్గా చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించినటువంటి వాళ్ళు ఇవాళ భజన బృందం వాళ్ళు. నిజంగా పొద్దున చేసినటువంటి భజన చూసిన తర్వాత మా వాళ్ళు అన్నారు, అన్నయ్య మనకి సాధారణంగా మేము కళ్యాణోత్సవం చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు అన్నమాచార కీర్తనల వాళ్ళు వస్తారు, కానీ ఇది చిన్న గ్రామము, వాళ్ళని తీసుకొస్తే కొంచెం అధికంగా భారం పడుతుందేమనే ఉద్దేశంతో సరే ఉన్నదే ఏదో చేద్దామని అని చెప్పేసి నాకు మనస్కరించదు. ఎప్పుడు కూడా మాకు ఆ సంగీతం ఉంటేనే స్వామివారు ఎలా అయితే ఆనంద పారవశ్యాన్ని పొందుతాడో మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది పక్కన ఆ సంగీతం ఉన్నప్పుడు. చక్కగా అందుకనే వేద మంత్రాలతో, గానముతో, నాదముతో, వేద నాద గానముల మధ్య జరిగేటువంటి పరమాద్భుతమైనటువంటి కళ్యాణం. చక్కగా పొద్దున్న కళ్యాణం చూసిన తర్వాత మనకి ఎలాగా అన్నమాచార్య కీర్తన వాళ్ళు రావట్లేదు అన్నయ్య, వీళ్ళు ఏదన్నా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి అడిగారు. సరే అని చెప్పేసి అన్నయ్య మేము అడిగితే మాకు ఖాళీ లేదన్నారు, ఏదో విధంగా మీరు ఒప్పించండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వీళ్ళని అక్కడ తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడని అడిగితే ఏదో విధంగా నేను ఆపేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి చక్కగా ఉంచారు. ఏం పాడుతారో ఎలా పాడుతారో అని చెప్పేసి మాకు అనుమానమే ఉంది, కానీ చక్కగా జనాల్లో అంత ఉత్సాహాన్ని కలిగించినటువంటి చక్కగా భజన బృందం వారికి కూడా చక్కగా పేరు పేరున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నారు. చక్కగా అదేవిధంగా నిన్నటి రోజున కోలాట బృందం వాళ్ళు కానివ్వండి, మొదటి రోజున చక్కగా ఇంకొకటి భజన బృందం వాళ్ళు కూడా అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ 3 రోజుల పాటు కూడా ఈ యొక్క ముప్పెనవారి గ్రామం అంతా కూడా బంగారుతో సమానమైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు, అందుకనే కోదండరాముడు సాక్షాత్తుగా మనల్ని అనుగ్రహించడం కోసం భక్తి పారవశ్యంలో మనందరినీ కూడా తడిపి ఉన్నటువంటి వాడు. కాబట్టి అంత అదృష్టానికి నోచుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి మనందరికీ కూడా చక్కగా ఆ కోదండరామస్వామి వారి అనుగ్రహం చేత గ్రామం ఇప్పుడు కూడా సుభిక్షంగా ఉంటూ ఇంకా గ్రామం అభివృద్ధి నేను మొదలుపెట్టిపోయాను కానీ మొత్తం పూర్తి చేసినంత కమిటీ వాళ్ళే మొత్తం, అందులోనూ భద్రయ్య గారు, సత్యరాజు గారు. సార్ క్లాప్స్ కొట్టింది అందరికీ. నేను ఎప్పుడో గ్రూప్లో పోస్ట్ పెట్టడమో ఎవరు ఇచ్చారని ఎంకరేజ్ చేయడమో ఇది తప్ప ఏం చేయలేదు. అక్కడ ఉండి అంత ముందు నడిపించింది అంత సత్యరాజు అన్నయ్య, భద్రయ్య మావయ్య, అన్నయ్య, నాగబాబు గారు,
ఓసారి గారు. మా అన్నయ్య మెయిన్ అంత ఎవరి గురించి చెప్పాలంటే మీ అందరికీ చెప్పే ఇది ఉంది నాకు, చెప్పితే చేశారు. మా బాబాయ్కి నేను ఏం చెప్పక్కర్లేదు. బాబాయ్ ఇది చెయ్యి అంటే చాలు వెళ్ళిపోద్ది. అక్కడ ఇసుక దగ్గర నుంచి ఏమైనా ఏది రావాలన్నా అట్లా తెప్పించేస్తాడు. కాకర జగదీష్ గారు ముందు అసలు మాకు గురువు గారిని పరిచయం చేస్తుంది అరుణ గారు. వాళ్ళిద్దరు అసలు మాకు ఈయన ఎవరో తెలియదు అప్పుడు. ఒకసారి ఇద్దరు క్లాస్ కొట్టింది. ఇంకా మా ఊరు కుర్రోళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ని అడిగి తెలిసిన వాళ్ళని అడిగి అసలు లక్షలు లక్షలు ఎలా వచ్చినాయో మాకే తెలియదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోస్ట్ పెడుతుంటే మొన్న బన్ను మా మావయ్య గారు అబ్బాయి బన్ను పెట్టింది. ఒకే రోజు 1,20,000 పెట్టాం. అది నేనే పెట్టాను. ఒకసారి అనుకున్న క్లాస్ అంటే సందీప్ ఎక్కడున్నారా, వాడికి మేము వస్తామని నవ్వేవాళ్ళం. హనుమంతుడి పక్క నీకు కూడా ఒక విగ్రహం కట్టించాలి అని. అడిగిన వాళ్ళని మళ్ళీ అడిగి 10,000 ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అడిగి చాలా బాగా చేశాడు అసలు వాడు కూడాను. చెప్పుకుని పోతే ఇంకా మొత్తం అందరూ అంతే, ఒకళ్ళని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి ఎంత ఇచ్చినా అది ఎక్కువే. నేను చేసింది ఏంటంటే ఇక్కడ మొదలుపెట్టి వెళ్ళిపోయాను. ఇది పూర్తి చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు పొద్దున్న ధ్వజస్తంభం పెడుతుంటే నాకు తెలియకుండానే నేను ఏడ్ చేశాను. వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చొని చాలాసేపు ఏడ్చాను. అసలు ఏమైపోయిందో కూడా నాకు తెలియలేదు. అంటే ఎవరో చేయాల్సింది ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఎవరో చేయలేకపోయారు. అంటే నేను గొప్పదానని కాదు, ఏమో నాకు ఆ దేవుడిది. నేను ఎప్పుడు మా అమ్మమ్మ ఇల్లు అక్కడ, మా ఇల్లు ఇక్కడ. ఈ దారంటే వెళ్తా కూడా నేను ఎప్పుడు రాముడికి దండం పెట్టింది లేదు. సాయిబాబాని నమ్ముతా, ఆంజనేయ స్వామిని నమ్ముతాను, కానీ రాముడు ఎప్పుడు దేవుళ్ళ చూడలేదు. నేను పెళ్ళాన్ని వదిలేసాడు దేవుడే కాదు. నిజంగా అలాగే అనుకున్నా. అలాంటిది అసలు నా చేతుల మీద నాకు అలా అనిపించడం కూడా చాలా ఇది. అసలు అంటే ఆ గురువు గారు వచ్చి మేము ఆ రోజు భజన కూడా బాబా గుళ్ళో అనుకున్నాం. గురువుగారి పేరేంటి జగ్గ రామారావు గారు పెద్ద భజన పద్మకు పెట్టిస్తే అక్కడ అనుకున్నాం. ఈ లోపు ఎవరో ఏదో కాలం చేస్తే అనుకోకుండా ఇక్కడికి మార్చాల్సి వచ్చింది. ఈ గుడి మేము వచ్చేటప్పటికి ఎలా ఉందంటే దీపారాధన చేసిన పాపం, అంటే సేవ చేసింది పాపం, అంతా మట్టి పట్టేసి దాన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా తెలియలేదు మాకు. రాముడిని ఆ రోజు కడుగుతా నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది నిజంగా. అంటే నాకు అప్పటివరకు దేవుళ్ళ కూడా అనిపించింది రాముడు. నేను ఆ రోజు అనుకున్నా ఏమైనా ఈ ఊళ్ళో ధ్వజస్తంభం పెట్టి తీరాలని. అసలు ఈ 3 రోజులు అయితే నాకు ఇంటికి వెళ్ళి పడుకోలేదు నేను అసలు, నిజం చెప్తున్నా. ఇందాక చెప్పారు కదా ఈ శుభ్రం చేయడం ఈ శుభ్రం చేయడం అని. నాకు తోచిన వరకు నేను చేస్తానే ఉన్నాను. ఇక్కడ రాత్రి అయితే అసలు ఒక్క నిమిషం నిద్ర పట్టలేదు నాకు. ఇంటికి వెళ్తే ఏదన్నా ఇక్కడ ఏ లోటుపాట్లు వచ్చేస్తాయి అని ఇక్కడే కూర్చున్నా. అంటే ఇక్కడ చేశారు సత్యరాజు గారు రాత్రి 1:30 వరకు నీళ్ళు డ్రమ్ములు నింపడం, వాళ్ళ అబ్బాయి నింపడం. ఇక చెప్పక్కర్లే, పొద్దున్నే మనం తిరిగి పడేసిన ప్లేట్లు కూడా ఎత్తేసాడు ఆయన. అయితే అందరూ ఆయననే కాదు మొత్తం అందరూ అలాగే చేశారు. ఇక్కడ బాబాయ్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. ముందు ఇటుక పడిన దగ్గర నుంచి మొత్తం శిఖరం పైకి లేచే వరకు కూడా ప్రతి అదే ఏమంటారు ఇసుక రేణువులో కూడా బాబాయిదే ఉంటుందేమో అనిపిస్తుంది. కాకర జగదీష్ గారు, సింహాద్రి భద్రయ్య గారు, వాళ్ళిద్దరూ అసలు ఏం చెప్పాలో తెలియదు. మామయ్య ఇలాగ అంటే వెంటనే పురమాయం చేయడం అన్నీ చాలా బాగా చేశాడు. ఇంకా నాగబాబు గారు, కోసాద్ గారు ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా ప్రతి రూపాయి అసలు నేనైతే రాయలేకపోదునేమో. ఒక్క రూపాయి అసలు కనీసం ఏదైనా మిస్టేక్ వస్తుందేమో అని చూసాను నేను. మన లెక్కలు చెక్ చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా అసలు నేనైతే రాయను. అలా నేను కానీ మా ఇంట్లో ఎవరు రాయలేమేమో. చాలా బాగా మెయింటైన్ చేశాడు. మా అన్నయ్య కూడా నేను ఫస్ట్ ఇలా అన్నయ్య ధ్వజిస్తామని పూజ చేద్దామంటే ఎందుకు ఇవాళ ఉంటే వెళ్ళిపోతామా మనకి ఎందుకు లే అన్నట్టు. అంటే
నమ్మకూడదు కదా, ఊళ్ళో విషయాలు మాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఎందుకులే అన్నట్టు చూశాడు. కానీ నేను అనుకున్నా వెళ్ళేటప్పుడు నమ్ముతాడో లేదో దేవుణ్ణి, వీడు బాధ్యత తీసుకుంటాడో లేదో అనుకున్నా. నాకన్నా ఎక్కువ అసలు నేను అక్కడున్నానేమో కానీ మా అన్నయ్య మొత్తం ఇక్కడే ఉండేవాడు. ఇంకా ఒక టైంలో అయితే ఎంత ఎలా అయిపోయాడంటే మొత్తం గుడంతా నేనే కట్టించేస్తానేమో, నేనే కట్టించేద్దాం అనే స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా అంటే అందరిది ఉండాలి అది, కాకపోతే అలా ఫీల్ అయిపోయాడు. ఇంకా ఇక్కడ ఉండకపోయిన సురేష్ గారు నాకు సలహాలు ఇవ్వడానికి, నేను ఎవరి పేరైనా మర్చిపోయామో సారీ. నేను ముందు ఇలా స్టార్ట్ చేద్దాం అనుకోగానే మా మామయ్య ఫస్ట్ మన పేర్లు పెట్టేసి రావని ఎవరు వచ్చినా రాకపోయినా మనం ఎంతో కొంత పూజ చేసేద్దామని మా మామయ్య అలా 10,000, 5,000, 10,000, 5,000 అలా కలెక్ట్ చేసి మా ఇంట్లోనే 50,000 వరకు కలెక్ట్ చేసుకున్నాం. ఆ 50,000 పోయి నాకు మొన్న రాముల వారి విగ్రహాలు మారుతామని థాట్ కూడా మీరు వచ్చే వరకు లేదు. నేను అసలు మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు. ఆ రోజు అనుకోకుండా వచ్చారు, నేను ఇక్కడ ఉన్నాను. ఎవరు చేద్దాం అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అవి ఎందుకో అంత నాది అందంగా అనిపించలేదు. ఇంకా కొత్త పెట్టేద్దామండి డబ్బులు పోగేసేస్తామండి, ఏదో రకంగా మేము అందరం కష్టపడతామండి అని నాగబాబుని అడిగా. వేసేద్దాం శ్రావణి చెప్పి సూరన్నయ్య అందరూ పేరున చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి చాలా బాగా నేనేమి గత చరిత్రలో ఎన్నోసార్లు మన పెద్దోళ్ళు అంటే మా నాన్నలు కానివ్వండి వీళ్ళందరూ కానివ్వండి చాలాసార్లు ప్రయత్నం చేయడం, ఒక దగ్గర గడ్డ రావడం, అదేదో డిస్టర్బెన్స్ రావడం, అలాగే గ్యాప్ వచ్చింది. నేను ఒక ఆయన మా మామయ్య ఒక ఆయన అడిగాడు, అరే ఎప్పుడైనా సరే పూర్వం మనం 200 చందాడితే ఎవడు ఇచ్చేవాడు కాదు కదరా, ఇప్పుడు ఎలా చేసుకుంటూ వచ్చారు మీరు అందరూ కలిపి అన్నారు. మామయ్య మీ తరం ఆ రకంగా ముందుకు పోయింది, మా తరంలో మేము మా పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యి అందరూ బయట 4 పక్కల ఉండి అరే 10,000 అంటే కొట్టడమే, 20,000 అంటే కొట్టడమే, ఇది కావాలంటే వేయడమే, ఎవరు నో అనేవాడు వాళ్ళు లేకుండా ముందుకు వెళ్తున్నామా. తర్వాత మిగతా అందరూ బంధువర్గం కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, చుట్టుపక్కల ఊరు వాళ్ళు కానివ్వండి అందరూ కూడా సహాయం చేశారు. కానీ అసలు ముందుకు వెళ్ళడానికి ఇంత ప్రోత్సాహం రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుర్రోళ్ళందరూ కలిపి ముందుకు వచ్చారు. దానికి పెద్దవాళ్ళందరూ వెనకాల నుండి ప్రోత్సహించారు కాబట్టి ఇది ఎక్కడి వరకు అయితే వచ్చింది. ఫస్ట్ ధ్వజస్తంభం ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది. ఏ రోజైతే విగ్రహాలు ఉందో అనుకోకుండా ఆ రోజు నేను ఇక్కడే ఉన్నా. నేను ఉంటే శ్రావణి ఇది విగ్రహాలా అని ఒకసారి పైకి కిందకు చూశాను. బట్ అన్నయ్య ఎంత అవుతుంది, గురువు గారు ఇలా అన్నారు మనం ఒక 2 లక్షలు పోగు చేయాలని, సరే పోగు చేద్దాం పదా అని చెప్పి బయలుదేరాం. సో ఆ రకంగా అక్కడి నుంచి అక్కడ కూడా నెమ్మదిగా వెళ్ళింది. అలాగే నేనైతే ఎక్కడో బయట ఉంటాను, జస్ట్ శ్రావణి అన్నట్టు ఫోన్లో మాట్లాడి ఇలాగైతే బాగుంటుందేమో అని చెప్పగలిగాను తప్ప అందులో మంచి ఉండొచ్చు చెడ్డ ఉండొచ్చు అది మాత్రం తీసుకుంది. మిగతా వాళ్ళందరూ ఆ కమిటీకి ఏర్పడిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందున్నారు, వాళ్ళ వెనకాల మిగతా వాళ్ళందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇవాళ గురుగారు అడిగినట్టు ఈ 3 రోజులు మీ అనుభవం ఏంటని అడిగాడు. ఎప్పుడు కూడా సార్ మేము ఇన్ని రోజులు గురుగారు ఎక్కడ కూర్చునేది లేదు, ఏదో ఎవరి దగ్గర వెళ్ళడం, దండం పెట్టడం, భోజనం చేయడం, సో చెప్పడం, బయటకు వెళ్ళిపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలాగే అనుకున్నాం, కూర్చోగలమా అనుకున్నాం. ఈ పూట కూర్చుంటే చాలే నెక్స్ట్ పూట గురించి ఆలోచిద్దాం అనే కాన్సెప్ట్ కూడా ఉంది అందరికీ కూడా. కానీ 3 రోజులు కూడా ఇంకా ఇప్పుడు నిజంగా శ్రావణి అన్నట్టు ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండేమో ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఇంతమందిని ఒక చోటకి చేర్చగలిగింది ఆ కోదండ రామాలయ ప్రతిష్టాపన కానీ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కానీ, ఆడపడుచులు కానివ్వండి, అలాగే మా మేనత్తలు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ అందరికి ఇవాళంతా కోలాహలంగా ఉంది. ఇదంతా కూడా చాలా అయితే ఎప్పుడు జాతరలో చూసినట్టు ఉందండి. నిజం చెప్పాలంటే మా ఊర్లో ఇప్పుడు ఇంత పెద్ద జనంతో ఇలాగైతే లేదు. అంతా సరే జాతరలో ఉంది అన్నాను, ఏమో అమ్మవారి దగ్గర అది కూడా చేస్తామేమో, ఇది అనుకోలేదు కదా, అనుకోని ఇది అయింది కాబట్టి అది కూడా అవ్వచ్చేమో. సో ఈ 3 రోజులు అయితే నిజంగా కొన్ని లోపల ఎక్కడో మాకు ఇన్నర్ ఫీలింగ్లో కొన్ని తెలియని విషయాలు చాలా ఉన్నాయండి. అందులో మీరు చెప్పే ప్రతి విషయం నిజం చెప్పాలంటే మాకు ఆ మంత్రాలు అర్థం కాలేదు, వాస్తవం చెప్పాలంటే మాకు తెలియదు కూడా. కానీ ఆ జరిగిన తంతు తర్వాత మీరు చెప్పేది ఉంది అది ఎప్పటికీ మర్చిపోమండి, ఎవరూ మర్చిపోం అసలు, ఎవరికి ఎప్పుడు మర్చిపోమండి. అరే ఈ మంత్రాలు ఎప్పుడవుతాయి, గురువు గారు ఎప్పుడు మాట్లాడతారు, దాని అర్థం ఏంటి చెప్తాడు అని ప్రతి ఒక్కరైతే మేము చూసాం, యాంగ్జైటీగా చూసామండి. ఆ అర్థం చెప్పాలి, ఈ అర్థంలో ఇంత గూఢార్థం ఉందా అనేది తెలుసుకున్నాం. అలాగే మీరు చెప్పినట్టు అన్నదమ్ముల మధ్య మీరు అన్నట్టు గజం, సెంటు, అరసెంటు అనే కాన్సెప్ట్ కానివ్వండి, ఆడపిల్లల డ్రెస్సు ఏదైతే ఉందో దాని అంటే నేను ఎవరికి కించపరచట్లేదు జనరల్గా, అలా కానివ్వండి ఈ జుట్టు వెరబూసుకోవడం కానివ్వండి ప్రతిదీ అంటే మేము 1986లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను బయటికి ఉద్యోగరీత్యా. అప్పటి నుంచి బయట ఉంటున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను, అన్నింటికి అటెండ్ అవుతున్నాను. ఈ రోజున గత 3 రోజుల నుంచి రావులపాటి వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ కోదండ రాముడి ఆశీస్సులతో
మనం జరుపుకున్న విగ్రహ ప్రతిష్టాపన కానీ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కానీ ఏదైనా కానీ మన జీవిత కాలం మరవలేదు. ఎందుకంటే మేము వచ్చి ఊరికి 60 సంవత్సరాలు అయిందేమో, ఇంతవరకు ఇటువంటి సన్నివేశం ఎవరూ చూడలేదు, చూడబోదు కూడా ఇంత వైభవంగా. అందువల్ల నేను కోరుకునేదల్లా ఏంటంటే ఇదే విధంగా మన కోదండరామ ఆలయం సంబంధించి శ్రీరామనవమి కానీ వార్షికోత్సవాలు కానీ మనందరం కూడబలుక్కుని అన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని రేపు ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి జరగనుంది. ఆ శ్రీరామనవమికి ఇప్పుడు ఎలా అయితే వచ్చారో ఆడపడుచులు కానీ కొడుకూరులో ఉన్నవాళ్ళు కుర్రవాళ్ళు కానీ వాళ్ళ మొత్తం అందరూ కుటుంబ సభ్యులతో శ్రీరామనవమికి వచ్చి మళ్ళీ ఇదే విధంగా మనం జరుపుకోవాలని నిన్న నుంచి కూడా నేను అందరితో చెప్తున్నాను. ఇది కంపల్సరీ మీరు అనౌన్స్ చేయండి మొదటి శ్రీరామనవమి వేడిగ్గా చేసుకుందామని నా ఆలోచన. మీ అందరి సమ్మతి కావాలి. అదేవిధంగా ఇప్పుడు అయితే ఎలా అయితే ఓపిక వచ్చారో అట్లా 2-3 రోజులు టైం పెట్టుకుని ప్రతి ఊరి నుంచి కూడా అందరూ వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి వార్షికోత్సవం ఈ యథార్థానికి పండగలు పర్వదినాలు వచ్చినవన్నీ కూడా ఏదో వేడుక చేసుకోవటం కోసం కాదు. ఇవన్నీ కూడా ధర్మం అంత గొప్పది. నా సంస్కృతి అటువంటి ధర్మాన్ని నేర్పింది. కాబట్టి ఏదో ఒక పండుగని పెద్ద చక్కగా ఒక కోరిక మేరకు శ్రీరామనవాన్ని అడ్డు పెట్టుకుని కనీసం మనం కలుద్దాం అనుకున్నాం. కాబట్టి రామచంద్రానుగ్రహం చేత చక్కగా ఇవాళ కలిసాం. మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడో భగవదానుగ్రహం చేత అప్పుడు వరకు స్వామి అనుగ్రహిస్తే ఓపిక ఉండాలి, రావాలని అభిలాషం ఉండాలి, కలగాలి. చక్కగా రామచంద్రానుగ్రహం చేత రాముని సేవించుకుందాం, రామానుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి గ్రామస్తులందరికీ కూడా ఇప్పుడు పేరు పేరున స్వామివారి శ్రీమదఖిల మహే మండల మండల ధరణీధర మండల ఖండలస్య క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాజనాచల శిఖరిమాలాకులస్య నాదముఖమోదనిధి వేది గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణవంశవదన పరమ పురుష కృపాపూర్ విభ్రమద తుంగ శృంగ గళద్గగన గంగా సమాలింగితస్య శ్రీమాతిక గుణ రామానుజముని నామాంకిత భూమాశ్రయసురధామాలయ వన రామాయ పవన సీమా పరిహుత విసంకటతడ నిరంతర విజృంభిత భక్తి రసైశ్వరానందార్య ప్రశ్రవణ ధారా పూర విప్రమద సలిల భర భరిత మహాతటాక మండితస్య కలికర్ధమలమర్థర కలితోద్యమ విలసత్యమ నియమాదిమ మునిగణ సేవ్యమాన ప్రత్యక్షీ భవన్ నిజ సలిల సమర్చన నమర్చన నిఖిల భావనాశన భావనాశన తీర్థాత్యాసితస్య మురారి సేవక చరాతి పీడిత నిరాతి జీవన నిరాస భోజన మరాతి సుందర సురాంగనారతి ఖరాంగ కౌస్తవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ ధనూన పాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారా విధాన తీర్థాధిష్ఠితస్య ధరణిగత సకల హతగలిల సుభదలిల గతబహుళ వివిధమల హతి చతుర రుచిర వివిధ మహాపాదక స్వామి పుష్కరణే సవేదస్య బహు సంకట నరకావడ కథ దుఃఖడ కలికంకడ కలిశోత్పడ జనపాదక వినిపాతక రుచి నాటక కరసారుత కమలాతర శుభమజ్జన జన సజ్జన భరభరిత నిజ దురిత హతినిరత జన సతత నిరస్త నిరంకల పేపీయమాన సలిల సంభృత విసంకట కటాహతీర్థ విభూషితస్య హేమమారిమ భూతి మంజిమ సర్వపాతక గర్వ ఆపక సింధుడం ఆరి సంబర విగత వకుల పుణ్య తీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య సకలవర మహాకల్పశాకే శైలాధిపయేవ దైవతన్నః భద్రేశ్వరేవ దైవతన్నః శైలాధిపయేవ దైవతన్నః భగవాన్ వెంకటేవ దైవతన్నః శ్రీనివాస
परदैवतं नः श्री श्रीनिवास परमौधनन्नः सर्वदा दानलक्ष्मी पंडे सन्मङ्गलानि भवन्तु విరబూసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నారాయణ గారు లక్ష్మీనారాయణ అయోధ్యలో విరబూసనే కదా ఆనాటి రామ కదా నీ మరువలేను కదా నీ మరువలేను కదా అయోధ్యలో విరబూసనే కదా ఆనాటి రామ కదా నీ మరువలేను కదా నీ మరువలేను కదా దశరథ పుత్రుడవైనా అయోధ్యరామయ్యా దశరథ పుత్రుడవయ్యా అయోధ్యలో విరబూసనే కదా ఆనాటి రామ కదా మరువలేను కదా తల్లిని కళ్యాణ విరబూసనే కదా ఆనాటి రామ కదా నీ మరువలేను కదా కదా అనుదినము నిన్ను స్మరి అనుదినము నిన్ను స్మరిస్తూ నీ భజన చేసితివయ్యా అనుదినము నీ శరణ చేసితివయ్యా నీ శరణు చేసితివయ్యా కరుణతో కాపాడయ్యా నీ శరణు చేసితివయ్యా కరుణతో విరబూసనే కదా ఆనాటి రామ కదా నీ మరువలేను కదా నీ మరువలేను కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భావములో మనసా భావములో
స్వామివారికి పూజ చేసినటువంటి కన్నా అండి. ఇలా చూడాలి. ఓకే డన్. కూర్చోండి, ఇప్పుడు కూర్చోండి. స్మైల్. శ్రావణి ఉంటున్నారా, దిగుతున్నారా? పెట్టండి, ఆయన చేతిలో పెట్టండి. స్మైల్. అక్కడ వైర్లు కలుపుతున్నారు, ఆగండి. అలాగే ఉండండి, అందరూ అలాగే ఉండండి. ఒక్క నిమిషం. అలాగే ఉండండి.